జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను డొల్ల బడ్జెట్ గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన బోనస్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, మెగా డిఎస్సి వంటి పథకాల అమలు కాలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్స్ ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. జనగామ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా జనగామ నియోజకవర్గ ఈ రాష్ట్ర 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. రాష్ట్ర బడ్జెట్ అనగానే ప్రతి వర్గం కూడా మాకేమన్నా వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు. మహిళలు, యువకులు, చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు, పెన్షనర్సు అందరూ కూడా ఏదో ఈ బడ్జెట్లో మాకు సంబంధించింది వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆశా వర్కర్లు మా జీతం పెంచాలని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాను. అంగన్వాడీ వర్కర్లు, జనగామ జిల్లా నాయకత్వం, చేర్యాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి జీతాలు పెంచాలి, మీరు మాట్లాడాలి సార్ అని చెప్పాను. మధ్యాహ్న భోజన కార్మికులు వచ్చి సార్ మా అంశాన్ని మీరు అసెంబ్లీలో ఎత్తాలి, మాకు జీతాలు పెంచాలని చెప్పేసి అని అడిగాను. టీచర్లు మా పిఆర్సీ కోసం అడగమని చెప్పాను. పెన్షనర్లు సార్ మాకు ఇవ్వాల్సిన బకాయి ఇవ్వట్లేదు, ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళందరికీ వచ్చి అడిగాను. అనేక వర్గాలు మాకు సంబంధించిన ఈ బడ్జెట్లోనైనా కనీసం పెట్టండి సార్ అని చెప్పేసి అని అడిగాను. నేను గ్రామాలకు పోతే సార్ మా ఊరు రోడ్డు బాగాలేదు అని చెప్పేసి అని అడిగాను. బస్సులు రావట్లేదు సార్ అని అడుగుతున్నారు. మా చీటకోడూరు బ్రిడ్జి అడగండి సార్ అని చెప్పిండ్రు. అనేక అంశాలు వాళ్ళందరిలోకి వచ్చినప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మేము కట్టే పనుల ద్వారా మా కొద్దిగా మా ఊరికి ఏమన్నా అవుతుందో, మా బస్తీకి ఏమన్నా అవుతుందో, మా వర్గానికి ఏమన్నా వస్తుందో, మా విద్యార్థులకి ఏమన్నా వస్తుందో, మా మహిళా విద్యార్థులందరూ కూడా చదువుకుంటే వాళ్ళందరికీ స్కూటీ వస్తుందని ఎదురు చూసిండ్రు. మా పెద్దమ్మలు, పెద్దయ్యలందరూ కూడా 4,000 రూపాయలు వస్తాయని పింఛన్ వస్తాయని ఎదురు చూసిండ్రు. నిన్నగాక మొన్న పెళ్ళైన సంవత్సరం నుంచి వెళ్ళి పెళ్ళైన కొత్త పెళ్లి కూతుర్లు కూడా తులం బంగారం అని ఇస్తాడో ఈ బడ్జెట్లో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు. మా రైతన్నలు కూడా మొన్న 12,000 ఇచ్చింది కదా, ఈసారి 15,000 ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ వర్గానికి కూడా ఒక్క పైసా కూడా విలువలే ఈ బడ్జెట్. బడ్జెట్ అంటే మొత్తం కూడా ఏదో అంకెల లెక్కలు కాదు. ఇవాళ ఎంత రాబడి ఉన్నది, ఎంత పోబడి ఉన్నది, తద్వారా ఏం చేయాలని చెప్పేసి ఒక చర్చ జరిపిన తర్వాత, ఆమోదించిన తర్వాత ఏప్రిల్ అదేవిధంగా 2,500 మహిళలకు ఇస్తామని చెప్పేసిండ్రు. ఆ మహిళల కోసం ఈ బడ్జెట్లో ఒక పైసా కూడా పెట్టలే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో పెట్టలే. 2 లక్షల ఉద్యోగాల్లో ఇచ్చిన 10,000 ఉద్యోగాలు, నేను ఇచ్చిన 67 ఉద్యోగాలని 67,000 ఇచ్చినని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాడు. 57,000 ఉద్యోగాలు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు చేసి ఇచ్చింది తప్ప మరొకటి కాదు. ఇలా 10-11,000 ఉద్యోగాలు ఇచ్చి 67,000 పొందుతా ఉన్నాడు. మరి వాళ్ళు చెప్పింది ఏంటి? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. మరి ఇచ్చిండా? దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ కూడా రాజీవ్ యువ వికాసానికి గత బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టిండ్రు. 6 పైసలు కూడా ఖర్చు పెట్టలే. మళ్ళీ ఇలా రాజీవ్ యువ వికాసంలో మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. పోయినసారి పెట్టే ఖర్చు పెట్టలేదు కదా, మళ్ళీ ఇలా 6,000 కోట్లు పెట్టి నువ్వు ఖర్చు పెడతావు నమ్మకం ఎవరికి లేదు. వృద్ధులకు 4,000 ఇస్తున్నారు, వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఇంతెందుకు? దళిత బంధు ఇచ్చినాం కదా, మీరు దళిత బంధు ఇచ్చిన, నేను అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తా అన్నాడు. దానికి సంబంధించింది ₹1 కూడా ఇందులో పెట్టలే. ఇంకేం చెప్పిండు? బీసీ వర్గాలకి
ఇంతకుముందునే ప్రభుత్వం 24, 25, 26% ఇచ్చిండు. మేము అయినట్లయితే 42% ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్ల రూపాయలు బీసీ వర్గాలకు పెడతా అని చెప్పిండు. ఆ 20,000 ఖర్చు పెట్టకపోతే ఎస్సీ ఎస్టీకి ఎట్లయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అదేవిధంగా బీసీ వర్గాలు చేస్తామని చెప్పిండు. గ్రామ పంచాయతీలో 19% ఇచ్చిండ్రు. అదేవిధంగా పట్టణంలో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో వాళ్ళు ఇచ్చింది 20-21% మాత్రమే. 3 బడ్జెట్లో బీసీ వర్గాలకు రావాల్సింది 60,000 కోట్లు, పెట్టిందంత 33,000 కోట్లు. ఈసారి బడ్జెట్లో పెట్టిందంత 12,511 కోట్లు. అంటే బీసీ వర్గాలను కూడా నువ్వు చెప్పిన విధంగా రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలే, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తానని ఇవ్వలే, ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టలే, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తానో అది కూడా చేయలే. అంటే బీసీ వర్గాలకు నువ్వు పూర్తిగా మోసం చేసినని చెప్పేసి దీని ద్వారా అర్థమైపోయింది. ఉన్నప్పుడు బరాబర్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పర్సంటేజ్లు లేకపోతే ఇవ్వకపోవడాలు. ఇది కాకుండా మళ్ళీ ఇంకేం చెప్పాడు, ఈ టీచర్లందరూ కూడా ఎక్కువ మంది పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా విత్డ్రా చేయాలి అని చెప్పేసి ఒక సెల్ఫ్ స్టైల్డ్ స్వయం ప్రకటిత మేధావి ఒక ఆయనే చెప్తే దాని ప్రకారం ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా బిక్కే పనిచేస్తూ ఉన్నాడు. వేసింది 11,000తో, అంతకుముందు 6,000 ఉంటే 5,500 కలిపి 11,000తో వేసిండ్రు. అందులో 10,000 మాత్రమే జాయిన్ అయ్యింది. మరి నీ మెగా డిఎస్సీ ఎక్కడ పోయింది? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఎక్కడ పోయినాయి? 2 లక్షలు మొదటి సంవత్సరం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా జూన్లో నోటిఫికేషన్ ఇస్తే సెప్టెంబర్ 17 వరకు రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పింది. ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాలు ఎన్ని ఇచ్చినావు? 10 నుండి 11,000. ఈ విధంగా 5 డిఏలు పెండింగ్. పిఆర్ అంటే నువ్వు చెప్పిన మహాలక్ష్మిలో 2,500 రాలే, రైతు భరోసాలో 15,000 రాలే, కౌలు రైతులకు రాలే, వ్యవసాయ కూలీలకు రాలే, ఇందిరా మిల్లు నువ్వు చెప్పిన విధంగా ఇంటికి ఎవరు ఇంటి జాగా ఇయ్యలే, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు రాలే, చేయూతలో 4,000 పింఛన్ రాలే. మరి నువ్వు 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసిన అబద్ధాలు ఎట్లా చెప్తావు? నువ్వు ఇచ్చిన ఇది అందరికీ మళ్ళీ దానికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు బ్యాంకులో దాచిపెట్టుకోండి, లాకర్లు ఉంటే పెట్టుకోండి, మర్చిపోద్ది. ఇది నేను సంతకం చేసి ఇస్తున్నా, 100 రోజుల లోపల ఇది పట్టుకొని ఇస్తే మీకు పింఛన్ వస్తుంది, రాజీవ్ వికాస్ వస్తుంది, 2,500 వస్తాయి. ఎన్ని మాటలు మాట్లాడిండ్రు? పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. జనరల్గా ఏంటంటే మనం అందరం ఆలోచించాం, టీచర్లు మిగతా వాళ్ళు అది మాకు పెట్టిందా లేదని చెప్పేసి అని అంటాం. ఏది కూడా ఏ వర్గానికి కూడా 6 గ్యారెంటీలు అనేది అమలుకి ఇవ్వలే, ఇల్లు కట్టడానికి ఇవ్వలే, రైతులకు సంబంధించి పెంచడానికి ఇవ్వలే, ఉద్యోగులకు కానీ వాళ్ళకి కానీ పెన్షన్ కానీ వాళ్ళకి ఇవ్వలే, చిన్న ఉద్యోగులు చిరు ఉద్యోగులకు ఇవ్వలే. మరి ఎవరితో ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని చెప్పేసి రఘునందన్ రావు గారు ఎంపీ గారు మెదక్ ఎంపీ మాట్లాడితే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం RBI లెక్కలు తీసుకొని కాగ్ లెక్కలు తీసుకొని చెప్పింది. మొత్తం 3,80,000 కోట్లు, 2,80,000 కోట్లు డైరెక్ట్ ఇచ్చినాం, 1,00,000 కోట్ల రూపాయలు మాత్రం గ్యారెంటీల ద్వారా ఇచ్చినాం, మొత్తం 3,80,000 కోట్లు అని చెప్పింది.